బ్రేకింగ్ న్యూస్. శ్రీశైలం జలాశయ భద్రతపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. డ్యామ్ స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర బృందం జలాశయం పటిష్టంగానే ఉందని చెప్పింది. డ్యామ్ దిగువన ఏర్పడిన ప్లంజ్ పూల్ విషయంలో కొంతకాలంగా నెలకొన్న ఆందోళనలపై కమిటీ స్పష్టతనిచ్చింది. 2018లో ప్లంజ్ పూల్ లోతు 47 మీటర్లు ఉండగా 2025లో నిర్వహించిన సర్వేలో కూడా అదే లోతు నమోదైందని కమిటీ ప్రకటించింది. 7 ఏళ్లుగా లోతు పెరగకపోవడం శుభ పరిణామమని, ప్రస్తుతానికి దీనివల్ల జలాశయానికి ఎటువంటి ప్రమాదం లేదు అని కేంద్ర బృందం స్పష్టం చేసింది. భవిష్యత్తులో ప్లంజ్ పూల్ లోతు పెరగకుండా అటు ఇటు వాల్స్, గేట్లకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలి అని కమిటీ సభ్యులు అధికారులకు సూచించారు. రెండో రోజు పర్యటనలో భాగంగా కేంద్ర బృందం డ్యామ్ గ్యాలరీ, గేట్లు నిర్వహణ తీరును పరిశీలించింది. అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డ్యామ్ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న అప్రోచ్ రోడ్, సైడ్ గ్రేడింగ్ పనులను బృందం తనిఖీ చేసి తగిన సూచనలు చేసింది. సార్ వాళ్ళు 1 by 1 అన్నీ చాలా డీటెయిల్గా చూశారు. ఫస్ట్ వాళ్ళు డ్యామ్కి వెళ్ళారు. డ్యామ్లో గ్యాలరీస్లోకి వచ్చేలాకి మెయిన్ మనకి ఇష్యూస్ వచ్చేలాకే సీపేజెస్ ఆఫ్ ఈ ప్రీఫార్మ్ డ్రైన్స్ అయితేనేమి, సీపేజెస్ ఎలా ఉన్నాయి, మెయిన్ ఇన్స్ట్రుమెంటేషను, అలాగే మనకి సీపేజీ మెజర్ చేయడానికి వీనాచెస్ ఉంటాయి. అలా ప్రతిదీ కూడా సార్ వాళ్ళు చాలా డీటెయిల్గా చూసి కొన్ని సజెషన్స్ ఇవ్వటం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఫీల్డ్లో జరుగుతున్న 2 వర్క్స్ జరుగుతున్నాయి. అప్రోచ్ రోడ్ అయితేనేమి, మనకి షార్ట్ క్రియేటింగ్ ఈ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. సార్ వాళ్ళు కూడా నిన్న అది ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. వాటిల్లో కూడా మాకు ఫీల్డ్ అవసరమైన గైడ్ లైన్స్ సార్ వాళ్ళు చాలా తరఫుగా చూసి చాలా పేషెంట్స్గా అన్నీ కూడా డిస్కస్ చేసేసి సజెషన్స్ ఇవ్వటం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, డ్యామ్ సేఫ్ గానే ఉంది అనే విషయం చెప్పడం శుభపరిణామమే. ఆ తర్వాత ఇంకా కొన్ని సూచనలు చేశారని చెప్తున్నారు. ఎటువంటి సూచనలు చేసింది బృందం? ఎస్ రోహిత్, జాతీయ బహుళార్థక ప్రాజెక్టుగా పేరు పొందిన శ్రీశైల డ్యామ్ గతంలో మనం చూసాం. ఏదైతే 1985లో మొదటిసారిగా భారీ వరద రావడంతో డ్యామ్ ముందు భాగంలో 1985, 2009లో భారీగా వచ్చిన లక్షల క్యూసెక్ల వాటరు డ్యామ్ గేట్ల కంటే దాదాపు 10 అడుగుల మేర ఎత్తు నుండి జాలువారినటువంటి ప్రాంతం డ్యామ్ ముందు భాగంలో భారీ గొయ్యి పడిందో ఆ ప్రాంతాన్ని ప్లంజ్ పూల్గా పిలుస్తాము. గతంలో 2009లో వరదలు రావడంతో ఆ 2014లో నిపుణుల కమిటీ వరుసగా ఆ యొక్క ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇటీవల కూడా వరుసగా ఇటు కర్నూలు IITDM వారు కావచ్చు, లేదా వైజాగ్ సంబంధిత ఓసినోగ్రఫీ నిపుణులందరూ కూడా ఇక్కడికి చేరుకొని అధ్యయనం చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఇయర్స్గా డ్యామ్ మెయింటెనెన్స్కు పనులు చేయడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి అంటూ ఎవరైతే ప్రజెంట్ ఎస్సీగా ఉన్నారో కబీర్ కూడా చెప్పేటటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం దాదాపు 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికే డ్యామ్ సంబంధించి 203 కోట్ల రూపాయల వ్యయంతో డ్యామ్ ముందు భాగంలో పడిన భారీ గొయ్యి ఏదైతే ఉందో దాన్నే మనం ప్లంజ్ పూల్గా పిలుస్తామో ఆ ప్లంజ్ పూల్ని మనం చేరుకోవాలంటే ముందుగా అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో అప్రోచ్ రోడ్డు, హాఫ్రాను, ఆ గేట్ మెయింటెనెన్స్, వాటితో పాటు నిత్యం కేబుల్ వే ఏదైతే ఉంటుందో కేబుల్ వే ద్వారా డ్యామ్ ముందు భాగంలో పనులు చేపట్టాలంటే కేబుల్ వే ద్వారా తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. ఈ పనులన్నీ చేయాలంటే ముందుగా ఇప్పటికే దాదాపు 40 కోట్ల రూపాయలు వ్యయం వెచ్చించి ఇప్పటికే టెండర్లను పిలిచి పనులు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. అయితే నిన్న తాజాగా వచ్చిన నిపుణులు డ్యామ్ ముందు భాగంలో ఉన్న గొయ్యి ఏదైతే ఉందో అది ప్రజెంట్ అయితే సేఫ్గానే ఉంది. దానికి సంబంధించి 62 సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిలిండర్స్ మరోసారి స్టీల్ సిలిండర్లను అలానే అమర్స్తారా, లేకుంటే కాంక్రీట్ బెడ్డును వేసి ముందుకెళ్తారా అనేటటువంటి విషయాలు అయితే మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే అన్ని రకాల కమిటీలు డ్యామ్ ముందు భాగంలో పడిన భారీ గొయ్యి ఏదైతే ఉందో ఆ గొయ్యి వల్ల ఎలాంటి ప్రమాదం లేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. రైట్ శ్రీరామ్.